పేద ప్రజలకు సంబంధించిన అంశాల మీద తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇష్యూస్ మీద రాహుల్ గాంధీ గారితో చర్చించడం జరిగినప్పుడు ఒకరోజు ఆయన నన్ను సర్వీస్ వదిలేసి ఐఏఎస్ వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. నేను 20 సెకండ్స్లో ముందు వెనక ఆలోచించకుండా ఓకే చెప్పేసేసి జాయిన్ అయిపోయాను కాంగ్రెస్ పార్టీలో 11 ఏళ్ళు. యాక్చువల్గా యూపీఏ గవర్నమెంట్ 3 మంచి స్కీములు అంటే చట్టాలు, ఒకటి ఉపాధి హామీ గ్యారంటీ, ఫుడ్ సెక్యూరిటీ, 4 రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ ఆల్సో, రైట్ టు ఎడ్యుకేషన్, తర్వాత లాస్ట్కి ఇది ల్యాండ్ ఎక్విజిషన్ అమెండ్మెంట్. అది ఇన్ఫాక్ట్ ఆ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ రూపకల్పనలో అదే చెప్తున్నా. ఇవి మామూలుగా అయితే ఇవి చేసినందుకు ఏ పార్టీ కూడా కనీసం 10-15 సంవత్సరాలు ఓడిపోకూడదు. అది కరెక్టే. అంటే డైరెక్ట్గా పేద వర్గాలు అందరూ మూకుమ్మడిగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, ఏ పార్టీ అయితే ఆ పార్టీని ఆదరించాలి. విచిత్రంగా అసలు కాంగ్రెస్ సైడ్ కూడా మీరు చేసిన సంగతి వాళ్ళకి తెలియదు. అంటే మీరని కాదు, పార్టీ చేసింది. అది అంత ఇన్సిగ్నిఫికెంట్గా దాన్ని అట్లా ఎట్లా వదిలేశారు అసలు? అంటే కాంగ్రెస్ హైకమాండ్ ఇంత వీక్గా ఉంటుందని నేనైతే ఎప్పుడు అనుకోవాలి అసలు. అంటే అప్పుడు దాకా మేము ఏదో చాలా ఊహించుకునేవాళ్ళం కాంగ్రెస్ హైకమాండ్ అంటే అదేదో పెద్ద ఎక్కడో ఉంటుంది అనుకుని. ఈ యాక్ట్లో చేయటువంటి మాటల మామూలుగా చెప్తుంది అసలు. మీ బ్యూరోక్రట్గా కానీ ఇప్పుడు ఆ పార్టీతో అసోసియేట్ అయినా చాలా ధైర్యం కావాలి. చేసి సాగు దెబ్బ తిన్నారు. 10 ఏళ్ళు అయిపోయింది ఓడిపోయి. సమీప భవిష్యత్తులో అధికారంలోకి వస్తారన్న ఆశ కనపట్ల. ఏమిటి రీజన్ ఏంటి అని అసలు మీరు అనలైజ్ చేసుకున్నారు? ఇప్పుడు మీరు ఇంతమంది ఉంటారు కదా అక్కడ ఢిల్లీలో, అసలు ఎందుకు కాంగ్రెస్కి ఈ పరిస్థితి వచ్చింది? అంటే ఈజ్ ఇట్ బికాజ్ ఆఫ్ లీడర్షిప్ క్రైసిస్ ఆర్ జనాల్లో కాన్ఫిడెన్స్ని ఇంపోజ్ చేయలేకపోతున్నారా? ఏం జరుగుతుంది అసలు? దీని మీద అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్మదనం జరిగింది. ముఖ్యంగా నేను రాహుల్ గాంధీ గారితో పాటు కూర్చున్నప్పుడు వారు కాంగ్రెస్ లీడర్స్ని బ్యాచెస్గా పిలిచి మనం 2014లో ఓడిపోవటానికి ఏమిటి కారణాలు